ఒకే రోజు 56,300 కోట్లు తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు. ఇందులో సన్ పెట్రోకెమికల్స్దే 45,500 కోట్లు అంట. ఇంకా పంపుడు స్టోరేజీ సోలార్ పవర్ ప్రాజెక్టులు నెలకొల్పనున్న ఆ సంస్థ కంట్రోల్ రూపాయలు 10,000 కోట్లు, జేఎస్డబ్ల్యూ 800 కోట్లు, యువతకు 10,800 ఉద్యోగాలు లభించే అవకాశాలు. దావోస్ వేదికపై ప్రభుత్వంతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ మరో కొత్త రికార్డు నమోదు చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు భారీ పెట్టుబడులను సమీకరించింది. బుధవారం ముఖ్యంగా 3 కంపెనీల ద్వారా రాష్ట్రానికి 56,300 కోట్ల పెట్టుబడులను సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా తెలంగాణ యువతకు సుమారు 10,800 వరకు ఉద్యోగాలు లభించనున్నాయి. దేశంలో ఇంధన రంగంలో పేరొందిన సన్ పెట్రోకెమికల్ సంస్థ రాష్ట్రంలో 45,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో భారీ పంపుడు స్టోరేజీ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్టుగా సంస్థ ప్రకటించింది. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుందంట. సో దీని గురించి క్లియర్గా చెప్పాలంటే ఇంకా దాదాపు ఒకటే రోజు 50,000 పైచిలకు 56,300 కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. దీని ద్వారా 10,800 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఈ యొక్క కంపెనీ మాత్రం 45,500 కోట్ల పెట్టుబడి పెట్టింది సన్ పెట్రోకెమికల్స్. మిగతా అన్ని కలిపితే 56,000 పైచిలకు నిధులు వచ్చినాయి. సో ఒకేసారి దావోస్లో ఇంత పెట్టుబడులు తెలంగాణకు రావడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. మొత్తానికైతే ముఖ్యమంత్రి గారు పోయిన పర్యటన సక్సెస్ఫుల్గా నడుస్తున్నట్టుంది. ఒప్పంద పత్రాలు చూపుతున్న జయేష్ రంజన్, ఇక సన్ పెట్రో సంస్థ ఎండి దిలీప్ సాంఘవి, చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు వీళ్ళంతా పాల్గొన్నారు. మొత్తానికైతే ఎక్కువగా నిధులు మనకి ఇక్కడ కేటాయింపులు చేసుకునేటట్టుగా ఒప్పందాలు అయితే జరిగినాయి. వివిధ పెట్టుబడులను అయితే తీసుకొస్తున్నారు తెలంగాణకు.